హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో బేస్ మట్టం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే వీడియో. బేస్ మట్టంకి సంబంధించి ఎంత ఖర్చు అయింది ఏంటనేది ప్రతి లెక్క వివరంగా మీకు చెప్పాను. సో ఆ వీడియోని ఒక 5,000 మంది చూసినట్టున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బేస్ మట్టం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూస్తున్నారు కదా, ఇసుక తీసుకొచ్చి గదుల్లో ఫిల్ చేయించాను. సో ఈ ఫిల్ చేసినందుకు, అలాగే జేసీబీ వర్క్ చేసినందుకు, అంటే ఈ ఇసుక పక్కన పోయించి దాని తర్వాత లోపల పోయించాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఒక్కొక్క ట్రక్కు మా ఏరియాలో ఇసుక ఎంత పట్టింది, ఎంత ఖర్చు అయింది, ఒక్కో ట్రక్కుకి ఎంత, ఓవరాల్గా ఎంత ఖర్చు అయింది మట్టి ఇసుక కోసం అని చెప్పి నేను మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఈ గల్లీలో మట్టి తోలిచ్చాను. ఒక్క ఇసుకే కాదు, మట్టి కూడా పట్టింది. ఇదిగోండి ఈ మట్టి అన్నమాట, తెల్లమట్టి తోలిచ్చాను. ఆ తెల్లమట్టి మొత్తం ఇక్కడ ఈ కనిపిస్తున్న గల్లీలో, అలాగే ఆ ఫ్రంట్ గల్లీ ఉంది. సో ఆ గల్లీలో కూడా తెల్లమట్టి వేయించాను. మట్టి వచ్చి మా ఏరియాలో ఒక ట్రక్కు 350 రూపాయలు పట్టిందన్నమాట. సో ఈ గల్లీ ఫ్రంట్, సో ఒక లెవెల్ వరకు తోలిచ్చాను మట్టి. అంటే ఇదంతా ఈ గల్లీ మాత్రం మట్టే తోలుకుంటాను. సో ఇది ఇలా బయట పోపించి మట్టి తర్వాత జేసీబీ తోటి ఎత్తేసి గల్లీలో పోపించాను. ఇంకా ఇసుక మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇసుక. సో ఈ ఇసుక ఇది ఒక డస్ట్ లాంటి ఇసుక అన్నమాట. ఈ ఇసుక ట్రక్ వచ్చి 1000 రూపాయలు, చాలా ఎక్కువ అనిపించింది. మట్టి ట్రక్ అయితే 350. ఒక 20 ట్రక్కులు తోలిచ్చాను. సో అది పెద్ద కాస్ట్ అవ్వలేదు, అరౌండ్ ఒక 8,000 దగ్గరలో అయింది. బట్ ఈ ఇసుక 35 ట్రిప్పులు పట్టిందనమాట. సో ఇంకా సదరం చేయలేదు, ఇలా ఉంది, సదరం చేయాలి. సో ఇదిగో ఇక్కడ చూసుకుంటే ఈ గదికి అంటే అందలేదన్నమాట, జేసీబీకి అందలేదు. సో దానికి అందిందంటే వాటర్ పెట్టేస్తున్నా, ఫుల్గా వాటర్ పెట్టేసి ఇప్పటికప్పుడు చూడండి ఒకసారి, వాటర్ తోటి కిందకి ఎంతవరకు జారిపోతే అంతవరకు జారిపోయేటట్లుగా పెడుతున్నాను. సో ఇక్కడ కూడా అంతా సదరం చేయాలి. 35 ట్రిప్పులు అయితే మొత్తం 35,000 అయిందన్నమాట. ఇంకా బయట ఉంది కొంచెం, అదంతా పోయించిన తర్వాత ఏమైనా అవసరం అయితే మళ్ళీ తెప్పించాలి. ఓవరాల్గా అయితే మాత్రం ఇదంతా సవరం చేపిస్తే మీకు చూడటానికి ఇల్లు అయితే మాత్రం క్లారిటీ ఉంటుంది. తర్వాత వాటర్ పెట్టేస్తే, ఇలానే ఏ గదికి ఆ గదికి ఫుల్ వాటర్ పెట్టేస్తే క్యూరింగ్ అయితే అవుతాయి అన్నమాట, బాగా తడుస్తాయి గోడలు. సో 35 ట్రక్కులు ఇసుక మొత్తం 35,000 అండ్ ఒక మట్టి ఒక 8,000 అయింది కదా. మొత్తం పోసినందుకు మొత్తం కలుపుకొని 45 నుంచి 48,000 దాకా అయింది. సో అరౌండ్ ఒక 50,000 వేసుకోండి, ఆల్మోస్ట్ 50,000 మొత్తం ఈ పని లోపల పోసినందుకు. సో ఇలా ప్రతిదీ నా ఇంటి వరకు అయితే బాగా ఖర్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా ఇల్లు యాక్చువల్గా ఇలా కింద డౌన్ నుంచి కట్టుకుంటూ వచ్చాను, ఎలాంటి మట్టి పోయలేదు. ఇదిగో మన పక్కన మన ఫ్లాట్కి హైట్ చూడండి ఒకసారి, ఇలా కట్టుకుంటూ వచ్చాను. సో ఇలా కట్టుకోవటం వల్ల, కింద నుంచి కట్టడం వల్ల పెద్ద పెద్ద తొట్టిల్లాగా మనకి బేస్మెంట్ వచ్చేసింది. దాంట్లోకి చాలా మట్టి ఇసుక పట్టి ప్రతిదీ ఖర్చు అయిపోయింది అనమాట, ఎక్కువ ఖర్చు పెరిగిపోయింది. సో ఓవరాల్గా ఈ మట్టి ఖర్చు ఇంకొక 45,000 వేసుకోండి ఆన్ అండ్ యావరేజ్. సో అదొక బేస్ మట్టం వచ్చేసరికి మట్టి ఖర్చుతో కలుపుకొని 3,80,000 అయితే అయిందన్నమాట. ఈరోజు అయితే అప్డేట్ ఇదే. సో నెక్స్ట్ వీడియోలో పిఎం గ్రామీణ ఆవాస్ యోజనకు సంబంధించిన బిల్లు కొంచెం అప్డేట్ తెలిసింది. సో అది ఎప్పుడు పడుతుంది ఏంటనేది నేను వీడియో చేస్తాను, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. అలాగే బేస్మెంట్కి ఎంత ఖర్చు అయింది అనేది డీటెయిల్డ్గా మాట్లాడాను కదా, దానికి సంబంధించి కూడా వీడియో లాస్ట్ ఎండింగ్లో పెడతాను, కార్డ్స్లో ఇస్తాను, అది కూడా ఓపెన్ చేసి చూడండి. సో వీడియో చూసే వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అండ్ సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ వెళ్ళేటప్పుడు హైప్ చేయండి. ఇలాంటి వీడియో కోసం, ఇలాంటి మంచి హోమ్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే అందిస్తాను. నా ఇల్లు కట్టే ప్రాసెస్లో కంప్లీట్ అయిపోయేంత వరకు నా జర్నీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.